కుర్తీ ఆల్టరేషన్ అంటే మనం సైడ్ స్టిచెస్ లేదంటే బ్యాక్ డాట్స్ వేస్తాము. కానీ నెక్ పెద్దదైపోతే ఇప్పుడు చూడండి, నెక్ కవర్ అయిపోయింది. స్లీవ్స్ దగ్గర ఇంకా నడుం దగ్గర మొత్తం కవర్ అయిపోయింది. నేను ఎక్కువ టైట్గా యూజ్ చేయను కాబట్టి నాకు కావాల్సినంత లూజ్గా అయితే ఉంచుకున్నాను. దీనికోసం ఏంటంటే నేను పైన షోల్డర్ దగ్గర ఆల్టరేషన్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి అటు హైట్ కవర్ అయ్యిద్ది, హైట్ కూడా ఒక 2 ఇంచెస్ తగ్గిపోయిద్ది. నెక్ మనకి సరిపోను వచ్చిద్ది అనమాట. మళ్ళీ స్లీవ్స్ దగ్గర మొత్తం స్లీవ్స్ కింద వరకు కూడా నేను ఇలా అయితే మార్క్స్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేశాను. ఇంకా స్లీవ్ దగ్గరికి వచ్చేసరికి ఆ 1 ఇంచ్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. స్లీవ్ కిందకి వెళ్ళేసరికి అంటే బ్లౌజ్కి మనం డాట్స్ వేస్తాం కదా, అదే మోడల్లో వేశాను. ఇంకా నడుం దగ్గరికి వచ్చేసరికి నేను బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసాను. దీనికోసం పైనుండి కిందకి 14 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి టాప్ ఎంతైతే ఉందో అక్కడ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకుని ఆ మిడిల్ నుండి ఇటు సైడ్ ఒక 4 ఇంచులు, అటు సైడ్ ఒక 4 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్క్ చేసిన మార్కింగ్ దగ్గర మనకి డాట్ లెంత్ కోసం అని చెప్పి పైకి కిందకి 3 ఇంచులు అంటే టోటల్గా 6 ఇంచులు మార్క్ చేసుకున్నాక నేను 1 ఇంచ్ డాట్ అయితే వేసుకుంటున్నాను. మీకు వీడియోలో చూపించడం కోసమని ఇన్ని లైన్స్ డ్రా చేస్తున్నాను, కానీ నేనైతే పైకి కిందకి ఒక మార్క్ పెట్టేసుకుని నార్మల్గా సుమారుగా అయితే ఈ డాట్ని వేసేసుకుంటాను. బ్యాక్ సైడ్ డాట్ని వేసేస్తాను. అంటే నడుం దగ్గర లూజ్కేమో ఈ డాట్స్ కవర్ చేసేస్తాయి. షోల్డర్ దగ్గర మనం వేసిన స్టిచెస్ వల్ల నెక్ కవర్ అవుతుంది, అలాగే స్లీవ్స్కున్న లూజ్ కవర్ అయ్యిద్ది. మనకి హైట్ బాగా ఎక్కువైపోతే అంటే టాప్ బాగా కింద దాకా వచ్చేస్తే ఆ హైట్ కూడా కవర్ అయిపోయింది. మనం ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ వేసాం కదా, దాన్ని ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోండి లేదా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.